అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవి. ఈరోజు నేను మీతో సేద్యం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. సాధారణంగా మన దేశంలో హత్యల కంటే ఆత్మహత్యలే పెద్ద నేరంగా పరిగణింపబడినప్పటికీ ఈ దేశంలో రైతుల ఆత్మహత్యల కేసులే ఎక్కువ. ఈ రైతుల ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా? లేక ఈ ఆత్మహత్యలను ఆపాలంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావాలి? ప్రభుత్వమా లేక రైతులా? నా అభిప్రాయం ప్రకారం ఒక రైతు తప్పనిసరిగా మారాలి. వ్యవసాయ విధానం మారాలి. పెద్ద చెట్టు కూడా చిన్న విత్తనం నుండి పెరుగుతుంది. ఆ మార్పు తీసుకురావడానికి మేము మీకు సహాయపడతాము. రైతుల కన్నీళ్లతో ఈ దేశంలోని 10% భూమిలో మనం పంటలు పండించగలమని ఒక గొప్ప వ్యక్తి ఒకసారి చెప్పారు. మనం ఏమనుకుంటున్నామంటే ఒక సాధారణ ఉద్యోగి సంపాదించినట్లే సంపాదిస్తే ఒక రైతు ఒక నెలలో 1 ఎకరం భూమి నుండి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చా? ఇది సాధ్యమా? ఇది సాధ్యమే. మీ అన్ని ప్రశ్నలకు మా దగ్గర సమాధానం ఉందండి. మీరు కష్టపడి పనిచేస్తే మీరు 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఒక నెలలో. మరియు అది ఎలాగో నేను మీకు వివరిస్తాను. మనం 1 ఎకరం భూమిలో 100 పడకలు తయారు చేయాలి. ప్రతి పడక 100 అడుగుల పొడవు మరియు 3 అడుగుల వెడల్పు ఉంటుంది. ప్రతిరోజు మనం ఒక బెడ్లో మాత్రమే పంటలు వేయాలి. అలాగే ప్రతిరోజు మనం 4 పనులు చేయాలి. ప్రతిరోజు మనం 4 పనులు చేయాలి అన్నాం కదండి. 1. ఈ 100 అడుగుల బెడ్లో మనం ప్రతి ఒక్క అడుగుకు 100 మొక్కల వరకు ఉండే ఆకుకూరలను నాటాలి. 2. ఈ ఆకుపచ్చని ఆకుకూరలతో పాటు మనం బంగాళదుంపలు, క్యారెట్లు లేదా ముల్లంగి వంటి భూగర్భ కూరగాయలను ఇరువైపులా నాటాలి. ఇవి మొత్తం 200 మొక్కల వరకు ఉంటాయి. మూడవది, ప్రతి 2 అడుగులకు మనం టమోటా, బెండకాయ, పచ్చిమిర్చి మొదలైన పంటలను వేయాలి. ఇవి మొత్తం 50 మొక్కల వరకు ఉంటాయి. 4వది, ప్రతి 25 అడుగులకు మనం 3 వాణిజ్య మొక్కలు నాటాలి. అవి చేదు పొట్లకాయ, కాకర మరియు బీరకాయ వంటి వాటివి. ఇవి మొత్తం 15 మొక్కల వరకు ఉంటాయి. వారంలో ప్రతిరోజు ఈ 4 పనులు మనం చేయగలిగితే రైతులు సాధారణ ఉద్యోగ హోల్డర్ల మాదిరిగానే ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బెడ్కి ఎంత ఆదాయం వస్తుందో చూద్దామండి. ఒక బెడ్లో 100 ఆకుకూరల కట్టలు వచ్చిన ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున మొత్తం 1000 రూపాయలు వస్తాయండి. అలాగే భూమిలో పండే 200 మొక్కలకు సుమారు 50 కేజీలు వచ్చిన కేజీ 20 రూపాయల చొప్పున 1000 రూపాయలు వస్తాయండి. అలాగే భూమి బయట పండే 50 మొక్కలకు మొక్కకి 2 కేజీలు వస్తే 100 కేజీలు వస్తాయండి. కేజీ 20 రూపాయల చొప్పున 100 కేజీలకు 2000 రూపాయలు వస్తాయండి. ఇంకా 15 తీగ జాతి మొక్కలకు సుమారు 30 కేజీలు వస్తే కేజీ 20 రూపాయల చొప్పున 600 రూపాయలు వస్తాయి. కాబట్టి ఒక బెడ్కి మొత్తం 600 రూపాయలు వస్తున్నాయండి. ఈ విధంగా 100 బెడ్స్కి వేసుకుంటే మనం 4,60,000 రూపాయలు వస్తున్నాయి మన చేతికి. ఇందులో 60,000 పెట్టుబడికి పోయినా 4 లక్షల రూపాయలు మిగులుతున్నాయి. ఇది 4 నెలల పంట కావడంతో ఒక్కో నెలకి 1,00,000 రూపాయలు అందుతున్నాయి. మనం 75వ పడకకు చేరుకునే సమయానికి మన 1వ పడక పంట ఉత్పత్తులు మన చేతుల్లోకి వస్తాయి. అలాగే మనం 60,000 ఖర్చు చేసినా మనకు 4 లక్షల రూపాయలు మిగులుతున్నాయి. ఇది 4 నెలల ప్రక్రియ కావడంతో ప్రతి నెలకి మనం ఎంత సంపాదించగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ రకమైన వ్యవసాయంలో ఎటువంటి నష్టాలు ఉండవు. ఇది కష్టపడి పనిచేసే ప్రతి రైతుకు కొత్త ఊపిరిని అందిస్తుంది. మన దేశంలో కూడా వ్యవసాయం చేసే పద్ధతులను మార్చుకుంటే సులభంగా మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఫార్మింగ్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్.
మరిన్ని వివరాలు వచ్చే వారం. ఇట్లు మీ మాధవి.